హనుమాన్ ట్రైలర్ అయితే బాగుందా బాలేదని చెప్పడం పక్కన పెడితే ఆ సీన్స్కి హనుమాన్ చూపించిన విధానం, ఆ సూపర్ పవర్స్ అలా ట్రైలర్ మొత్తం చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి బాబాయ్. ఫస్ట్ ట్రైలర్ ఓపెన్ చేసినప్పుడే ఆ సముద్రంలో చూపించే విధానం, ఆ విజువల్స్, ఆ హనుమంతుల వారు ఆ పవర్స్ కానీ, పెద్ద హనుమాన్ విగ్రహం చూపించే ముందు వచ్చే ఆ ప్రకృతి, ఆ ఫారెస్ట్ గ్రాఫిక్స్ అవన్నీ డిఫరెంట్ వరల్డ్లోకి మనల్ని తీసుకువెళ్ళే లెవెల్లో ఉన్నాయి బాబాయ్. ఈ సినిమా మీ అందరికీ తెలుసు, ఒక సూపర్ హీరో మూవీ. అది కూడా మన ఇతిహాస అఖండ భారతం నుండి ఇన్స్పైర్గా తీసుకొని తీశారు. అది కూడా ఆంజనేయ స్వామి పవర్స్ గురించి తీశారని చాలా బాగా ప్రజెంట్ చేశారు ట్రైలర్లో. నాకు ట్రైలర్లోనే ఇంత ఉంటే సినిమాలో ఇంకా ఎంత ఉంటుందో వేరే లెవెల్లో ఉంటుందనిపిస్తుంది బాబాయ్. రౌడీ ఒక సూట్ తయారు చేసుకుంటాడు, ఆ సూట్కి పవర్స్ ఉంటాయి. ఆ సూట్తోనే చేయవలసిన అన్ని చేస్తూ ఉంటాడు. అయితే ఆ సూట్ లేకపోతే రౌడీ చుచుబి అనమాట. ఆ సూట్లో ఉన్న పవర్స్ తన బాడీకి పర్మనెంట్గా రావాలనుకుంటాడు, కానీ అది అసాధ్యం కదా. దాని గురించి, ఆ శక్తుల గురించి వెతుకుతూ ఉంటే హనుమాన్ పవర్స్ గురించి తెలుసుకుంటాడు. ఆ పవర్స్ ఏమో ఊరికే రావు అని, కానీ హీరోకి కొన్ని కారణాల వల్ల ఆ పవర్స్ వస్తాయి, ఆంజనేయ స్వామి పవర్స్. అది రౌడీకి తెలిసి ఆ పవర్ కోసం ఫైట్ చేస్తాడు. అసలు ఆ పవర్ ఏంటి అనేది మనకు తెలుసు, ఆంజనేయ స్వామి పవర్స్ అని. కానీ అది ఎలా వస్తుంది, హీరోకి ఆ పవర్కి ఉన్న రహస్యం ఏంటి? ఊరితో పాటు భూమి కూడా ఆంజనేయ స్వామి రాక కోసం సాధువు చెప్పే మాటలు మనకి చాలా ఇంట్రెస్ట్గా, సినిమా మీద ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి బాబాయ్. హీరో గురించి వస్తే వాళ్ళ అక్క వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఆమె మంచి పవర్ఫుల్ లేడీ. హీరో తేజ సజ్జ అమాయకంగా ఎవరైనా కొడితే తిరిగి కొట్టాలా కొట్టకూడదా అనే ఉండే వ్యక్తి. అయితే కొన్ని కారణాల వల్ల సూపర్ పవర్స్ కోసమేమో రౌడీస్ హీరోని కొట్టి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గర వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ పడేస్తారనమాట. అక్కడ నుండి పవర్స్ ఎలా వచ్చాయి, ఆ తర్వాత ఏం జరిగింది, రౌడీకి హీరోకి హనుమాన్ పవర్కి మధ్య జరిగేదే హనుమాన్ మూవీ బాబాయ్. ట్రైలర్లో పెద్ద రాయిని హీరోకి హనుమాన్ పవర్స్ వచ్చాక సింగిల్ హ్యాండ్తో పట్టుకోవడం కానీ, చిరుత పులి కన్నా వేగంగా పరిగెత్తడం కానీ, ఊడల మర్రితో హెలికాప్టర్ని కూడా పట్టుకొని గింగరాలు తిప్పడం కానీ, ఒక్క పంచుతో నేలకిస్తే గూండాలు గాల్లోకి ఎగరడం కానీ, ఆంజనేయ స్వామి సూపర్ హీరోస్ పవర్స్ని మనకి చాలా బాగా ఎక్సలెంట్గా చూపించారు. సినిమా బడ్జెట్ కూడా 70 కోట్లు, చాలా పెంచారు మధ్యలో. అందుకే కొంచెం అక్కడక్కడ గ్రాఫిక్స్ లైట్గా ఉన్నాయి. మెయిన్ హైలైట్ హనుమాన్ చాలీసా లాంటి బీజిఎంకే గూస్ బంప్తో పాటు సినిమా మీద అంచనాలు కూడా బాగా పెంచారు బాబాయ్. గెటప్స్ ప్రశాంత్ వర్మ ప్రతి సినిమాలానే అందరివి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రశాంత్ వర్మ గురించి నేను ఇప్పుడు చెప్పను, సినిమా చూశాక మాట్లాడదాం. ఇంకోటి బాబాయ్, ట్రైలర్ లాస్ట్లో ఎడార్లు, సముద్రాలు, ప్రకృతి, హిమాలయాలు మొత్తం దాటి నెక్స్ట్ ఆంజనేయ స్వామిని చూస్తా చూడు, అది వేరే లెవెల్ క్యూరియాసిటీ ఉంది. నాకు తెలిసి ఒక సీన్లో ఆంజనేయ స్వామి రావచ్చు. హనుమాన్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో అలా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.